ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 12 ఆదివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభాశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాన్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆదివారం కావడంతో సూర్యగ్రహ ప్రభావం మిథున రాశి వారి ఆలోచనలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీరు కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. అయితే ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనే ఆలోచన వల్ల గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక పని పూర్తి చేసి మరో పనిని ప్రారంభించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న లాభాలు వచ్చినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి బడ్జెట్ని ప్లాన్ చేసుకోవడం అవసరం. ఉద్యోగస్తులకి ఈరోజు మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ లేదా క్రియేటివ్ పనుల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టతతో వ్యవహరిస్తే గుర్తింపు పొందగలరు. వ్యాపారస్తులకి ఈరోజు మార్కెటింగ్ నెట్వర్కింగ్ పరంగా మంచి రోజు. కొత్త కస్టమర్లని ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఆరోగ్యపరంగా ఈరోజు నర్వస్ టెన్షన్, అలసట లేదా నిద్రలేమి వంటి సమస్యలు కలగవచ్చు. కాబట్టి ధ్యానం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం, నవ్వులు పంచుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. స్నేహితులతో చిన్న ప్రయాణాలు లేదా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాల్ని సరదాగా, సున్నితంగా వ్యక్తపరచడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత చేయడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు కలిగే ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి ఆదివారం కావడంతో సూర్య భగవానునికి ఆరాధన చేయడం, గాయత్రి మంత్రం జపించడం, ఎరుపు పువ్వులతో పూజ చేయడం శుభప్రదం. అలాగే విద్యార్థులకి పుస్తక దానం చేయడం లేదా గోధుమలు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తానికి ఈరోజు మిథున రాశి వారికి కమ్యూనికేషన్, ఆలోచనల్లో చురుకుదనం, అవకాశాలు కలిసే రోజు. కానీ ఏకాగ్రత మరియు సమయపాలన పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.